హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తుల వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 67తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 67లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. అమ్మా స్వాతి, వచ్చావా తల్లి? హాస్పిటల్ నుంచి అందరూ వచ్చేసారా? అవునమ్మా, ఇప్పుడే వచ్చాము. ఏమన్నాడే డాక్టరు? బొక్కలేమన్నా ఇరిగినాయట్నా? ఏం విరగలేదు. ఎక్స్రే తీసి చూశాడమ్మమ్మ. అసలు తనకి ఫ్రాక్చరే అవ్వలేదంట. చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కూడా అవ్వలేదంట. అంటే అంటే వెంట్రుకలాగా సన్నగా కూడా ఇరగలేదన్నట్టు బొక్క. అవ మరేందో నడి బొక్క ఇరిగినట్టే వేసింది కానీ ఇక నడతదో నడవదో అన్నట్టు వేసింది. అవునమ్మమ్మ, మనం అందరం ఎంత కంగారు పడ్డాం. మరేమన్నాడు డాక్టరు? ఏం లేదమ్మా, అసలు దెబ్బ తాలూకు స్వెల్లింగ్ కూడా లేదంట. అంటే ఎక్కడ కూడా వాపు కూడా లేదమ్మమ్మ. ఎర్రగా కూడా కాలేదంట ఎక్కడ కూడా. అసలు తనకి దెబ్బలే తగలనట్టున్నాయి. అగో దొంగముండ చూసినావే, కింద పడి ఓ ఓ అని లబో దిబ్బమని ఎట్లా మొత్తుకున్నది. దాని దొంగ మొఖంలో చెప్పు పెట్ట. ఎందుకు చిన్నమ్మ అలా మాటలు పడేసుకుంటున్నావు? ఆ దొంగ మొఖది నన్ను ఎన్ని మాటలు అన్నదో నీకేం తెలిసే? నాకు దాన్ని చూస్తేనే ఇట్లా మంట ఉట్టుకొస్తుంది. ఎన్ని యాక్షన్లు చేసింది నాకు తెలిసి ఏదో వేద్దామని వచ్చింది దొంగముండ. అది అమెరికాలో చదివినది, దాన్ని బొంద చదివింది. గాడు అమెరికాలో చదివిన వాళ్ళు ఎంత తెలివిమంతులు ఉంటారు, ఎంత మంచోళ్ళు ఉంటారు. ఈ దొంగముండ ఎట్లా పాడైంది? పెద్ద లేదు, చిన్న లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. అయితే స్వాతి, ప్రాబ్లం అయితే ఏం లేదు కదా ఇప్పుడు? తనైతే బాగానే ఉంది కదా? బాగానే ఉందమ్మా. ఇంకో విషయం చెప్పాలంటే డాక్టర్కి తను దెబ్బ తగిలిందని చెప్పమందంట. డబ్బులు ఇస్తానని కూడా చెప్పిందట. అవ్వా దొంగ బొడ్డి. ఇప్పుడు అర్థమైంది ఆ దొంగముండ ఎందుకు వచ్చిందో నాకు. యాక్షన్లు వేసి ఏదో ఒకటి వేసి రాజుని పెళ్లి చేసుకుందామని వచ్చింది. అమ్మమ్మ. అవునే పొల్లా, నీకు తెలుస్తలేదు. దాని ప్లాన్ అంతా గదే. లేకపోతే అది ఎందుకత్తా చెప్పు. అది ఎవరితోటో లేచి పీకింది. దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటలేడు. ఇక దాని అవ్వాయి ఏం ప్లాన్ వేసిండంటే రాజుకిచ్చి పెళ్లి చేయొచ్చు, ఏదో ఒకటి వేసి అన్ని తెచ్చి ఉంచిండ్రు. నాకు తెలుసు. లేకపోతే పెళ్ళిడికి వచ్చిన ఆడదాన్ని ఎవడన్నా గిడి ఇంట్లో విడిచిపెట్టిపోతాడా? ఖచ్చితంగా గదే ప్లాన్ వేసిండ్రు. నిజంగానా అమ్మ? నువ్వేం కంగారు పడక తల్లి. ఏమో నిజమేనేమో అబద్ధమేమో ఎవరికి తెలుసు. నిజంగానే నన్ను బావని విడగొట్టాలని వచ్చిందా? ఈ విషయం అయితే మావయ్యకు చెప్పాలి. అవసరం లేదమ్మా, అసలు వాళ్ళు ఇక్కడ ఇంట్లో వద్దు. నేను ఈ విషయాన్ని మావయ్యతో మాట్లాడతాను. మావయ్య ఏం చేస్తాడో చూద్దాం. నువ్వేం కంగారు పడకు. అలసిపోయాను, పడుకుంటానన్నావుగా, వెళ్ళి పడుకు. మళ్ళీ బావ ముందు చిరాకు మొహంతో రాకు. ఓ పిల్ల, నువ్వెందుకు భయపడతానవే? ఆ ముండ గట్లా ఎత్తే తప్పు చేసిన ముండను 4 దాన్ని ఈడ్చి 24 దొబ్బులు దొబ్బాలి. అది ఇంట్లోకెళ్ళి ఎట్లవి కదా మనం చూద్దాం. దాన్ని నిలకూడదాం మాకందరం కలిసి. స్వాతి, కంగారు పడకు, మేమందరం లేమా? ఈ నా కోడలు బర్రది కావాలని అలా రప్పించింది ఏంది? దీని ప్లానేనా ఇదంతా? నాకైతే అలా ఏం అనిపించడం లేదమ్మమ్మ. అత్తయ్య తప్పేం లేదు ఇందులో. అయితే ఇది ఈ ప్లాన్తో వచ్చిందా ఇక్కడికి? దీని సంగతి నేనే చెప్తాను. సిగ్గులేని మొహబ్ది, సిగ్గులేని మాటలు మాట్లాడుతోంది నాతో. కార్తీక్ అన్నయ్యని నన్ను కలిపి ఎలా మాట్లాడింది? ఈ విషయం బావకు తెలిస్తే ఎంత బాధపడతాడు? నీ సంగతి చెప్తానుండే శృతి. అసలు నా కొడుకుంటే మంచిగుండు. నిన్న నా కొడుకు లేక ఇదంతా వచ్చే. అన్నయ్య ఉంటే ఏం చేసేవాడు? మనం ఇంతమంది ఉన్నాం, ఏమైనా చేశామా? ఆడుంటే అది వేరుంటుండేనే. ఆయనకి కోపం వస్తుండే, అప్పటికప్పుడే వాళ్ళను ఇంట్లోకి వెళ్ళి బయటకు పొమ్మంటుండే. ఆడు చూస్తే హైలైట్ ఉంటుండే. అసలు ఆడు చూడకపోయా. నాకు గదే బాధ ఉన్నది. ఇప్పుడైతే వచ్చాడుగా అన్నయ్య, అన్నయ్యకి చెప్పేద్దాం. చిన్నమ్మ, నువ్వే స్టార్ట్ చేయి. నేను స్టార్ట్ చేస్తా, ఎండు చేస్తా, అన్నీ నేను చేస్తా. నువ్వేం పిలుగాకు. ఏమో గరేవత వచ్చి మన ఇంట్లో తిష్టేసుడేంది? నాకెందుకో దీని మీదనే డౌట్ కొడుతుంది. ఇదేమన్నా ఎత్తాందా వాళ్ళని పిలిపించిందా అని. వదిన మారలేదంటావా? దాని బొంద గది ఎందుకు మారుతుంది? ఏండ్ల నుంచి చూస్తానా, ఇప్పుడే సడన్గా మారుతుందా? మారది. మరి ఎందుకంత నటిస్తుంది వదిన? ఎందుకే? దానికి మీరంటే పడది. ఎట్లన్నా వేసి దాని తమ్ముని బిడ్డకిచ్చి చేద్దామని చూస్తుంది.
దొంగమ్మ కబుది. మొన్నటిదాకా మోనిక మోనిక అన్నది, ఇప్పుడేమో తమ్ముని బిడ్డను వాటికి కచ్చుకున్నది. చెల్లెమ్మా అగొక్కడికి వచ్చిండు దారా. ఏం ముచ్చట పెడతాండ్రే, తిన్నారా లేదా? మేం తిన్నామన్నయ్య, నువ్వు తిన్నావా? నేను బయటనే తినేసొచ్చా. కూసోరా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటిదే చిన్నమ్మ, ఫుల్ జోష్లు ఉన్నట్టున్నావు. అయ్యో జోస్ ఏం జోసురా, ముచ్చట చెప్తాను నేను. ఏమైందే? నీ కొడుకును స్వాతిని విడగొడదామని చూస్తాండ్రు కొందరు. ఏం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా? ఏమైంది అసలు? చిన్నమ్మ, అలా ఎందుకు చెప్తున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. గదేవత వచ్చింది కదరో సూతో బత్తో. శృతి గురించి అంటున్నావానే? వాళ్ళు మరీ గంత గలీజోళ్ళు కాదే. నేను చెప్పేది ఇండ్రా ముందుగాల. చెప్పు. గది ఏందో డిప్రెషన్లకు పోయి వచ్చింది, తీసుకొస్తాన్నాం, ఇడుంటే సంతోషంగా ఉన్నది అన్నారు కదా. నీకేమన్నా అనిపించిందారా దాన్ని చూస్తే డిప్రెషన్లో ఉన్నట్టు? అవునే, నాకు కూడా ఏమంత అనిపించలే, నార్మల్గానే ఉన్నట్టు అనిపించింది కదా. నాకు వచ్చినప్పటి సంది గట్లనే అనిపించింది. గిర్ర గిర్ర తిరుగుతుంది, నోటికి ఏదత్తది మాగుతుంది. దానికేమన్నా రోగపు దాని లెక్క ఉన్నదిరా? లేదు, మంచిగా బలిసింది. వాటిగానే అవన్నీ చెప్పిండ్రంటవా అయితే? అట్టిగానట. ఏం చేసిందో తెలుసారా? నిన్న నువ్వు లేవు, ఉంటే ఏం చేద్దువో దాన్ని నాన్నే బొందదవి పాత్ర పెడదువు తెలుసా? ఏం జరిగింది? దాన్ని ఈడ దించేసి పీకిన రాళ్ళు అవ్వా అయ్యా. పీకినాక నువ్వు కూడా పోయినావు. ఏం చేసింది, నా మనవాడు రాజు రాగానే నీ కొడుకు ఆడు రాగానే పోయి గట్టిగా అలుముకున్నదాన్ని. ఎవరు? శృతియా? అలుముకున్నాడు అంటే వట్టి వట్టి అలుముకున్నాడు కాదు, భార్య భర్తలు అలుముకున్నట్టు అలుముకున్నది. వాడెట్లా ఏనిచ్చిండు ఆయన? వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయింది? అయ్యాడు ఆఫీస్కి వెళ్ళి రాగానే ఉరికిపోయి పట్టుకున్నదిరా. మేమందరం ఏం చేసినాం, నోరు తెరిచి నిల్సొని చూసినాం. అంతా సడన్గా జరిగిపోయింది అన్నయ్య. అసలు వాడు ఏం చేస్తున్నాడు తను ఇదంతా చేస్తూ ఉంటే? అట్లా వేయంగానే ఆడు దాన్ని ఒక్క నూకుని నూకిండు. మంచి పని చేసిండు. దట్ ఈజ్ మై సన్ రాజ్. ఈ వరదరాజ్ కొడుకు అంటే అట్లనే ఉంటాడు. అట్లనే ఉంటాడు కాదు, నూకంగానే ఆ బొడ్డి ఎల్లెలు కలవడ్డది. అయ్యో అయ్యేంద్ర కుయ్యో, ఇప్పుడే దట్ ఈజ్ మై రాజ్ అన్నాడు, మళ్ళీ అయ్యో కుయ్యో అనబడితివి. పడితే ఏమైతుంది, పోతుంది. పడంగానే ఇక డ్రామా స్టార్ట్ చేసిందిరా. ఓ వా ఓ అని లబో దిబో మొత్తుకున్నదిగా. నాటి ఇరిగిపోయిందట, దానికి లేవత్తలేదట, నడవత్తలేదట. అయ్యో, ఎప్పుడు జరిగింది ఇదంతా? నిన్ననేరా అంటేనేమో వాళ్ళు వచ్చి 2 రోజుల నగాలే ఓ గిన్ని నాటకాలు ఆడుతాండ్రు. మరి హాస్పిటల్కి తీసుకెళ్లారా? తీసుకుపోకపోతే నీ పెండ్లు అమ్ముకుంటాదిరా, అసలే తమ్ముని బిడ్డే. ఇవాళ స్వాతి హాస్పిటల్ కొట్టుకపోయింది, దవాఖానలో చూయించింది, ఎక్స్రేలు తీయించిండ్రు, అన్నీ వేయించిండ్రు. దానికి ఏం కాలేదట. ఏడ దెబ్బ తాకినట్టు ఎర్రగా కూడా కాలేదట. అంటే ఫ్రాక్చర్స్ ఏం కాలేదా? ఫ్రాక్చర్స్ కాలే, బ్రాక్చర్స్ కాలే, అన్ని లంగా నాటకాలే. ఆ డాక్టర్ కూడా ఎవరో బాగా తెలిసిన వాళ్ళట, బొక్కల డాక్టర్. ఆహా, వాడా? చిన్నోడే కదా వాడు, రాజా అంత ఏజ్ ఉంటుంది అంతే. వావ్ గంతే గంతే. గా పిల్లగాడ వచ్చిండు, చూసిండు, పోయిండు. మళ్ళీ హాస్పిటల్కి పట్టుకపోయి ఆడ ఎక్స్రేలు బిక్స్రేలు అనేది తీసిండ్రు. అసలు దానికి ఏ రోగం లేదట. మరి ఎందుకు అలా చేస్తోంది తను? ఏమోరా అంటేనేమో, నీకే తెలవాలి దాని గురించి. అంటే ఇదంతా తను కావాలనే చేస్తుందా? కావాలనే ఎత్తందిరా. నీకేమన్నా డౌట్ వస్తుందా లేదా? దానికి డిప్రెషన్ లేదు, మన లేదు, దుబ్బలేదు. గీడుంచి అని మీద ఏందో ఒక నింద నోపి గప్పుడు అని వేసుకుందామని చూస్తుంది. నీకు అర్థమవుతుందా? కావాలనే వాళ్ళ అవ్వ అయ్యా దాన్ని పట్టుకొచ్చిండ్రురా. అది నిజంగానే లేచిపోయింది, అందరు అనుకున్నారు. లేచిపోగానే దానికి సంబంధాలు వచ్చడు ఆపైపోయినాయి. కథం, ఇక మనోని పడదామని చూస్తాండ్రు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా చేశారనుకో, నేను వాళ్ళని ఇంట్లో కాదు కదా, భూమి మీద కూడా ఉంచాను. ఇక ఏం చేస్తావు? ఇక ఇంటికి వచ్చిండ్రు, తిష్టేసి కూర్చున్నారు. అలా పంపించారా నీకు? నేను పంపిస్తా అంటే అది ఊకోదు కదా. నీ ఇట్టం మరి. ఇక నీ పెండ్లు అమ్ముకుంటలేదని వీళ్ళ మీద రుద్దుతా అన్నావురా? కాదే, అది ఇప్పుడిప్పుడే స్వాతితోటి మంచిగా మాట్లాడుతుంది. మనం ఏమన్నా అన్నాం అనుకో, ఆ కోపం అంతా స్వాతి మీద తీస్తుంది. తీస్తుంది అని అది మాట్లాడితే ఏంది, మాట్లాడకపోతే మనకేంది? స్వాతి ఫీల్ అవుతుంది, మనకేం కాదు. నీకైతే ఈ విషయం చెప్పామన్నయ్య, నువ్వేం చేస్తావో నీ ఇష్టం. అగో ఏం చెప్తాడు, గీడ పెట్టిండు మీటింగు. ఎందుకో పెట్టినాం కానీ తిన్నావా లేదా? హాస్పిటల్కి పోయి వచ్చి తిన్నా, ఇప్పుడే తిన్నా. ఏమన్నారే మరి హాస్పిటల్లా? అబ్బా అత్తమ్మ, దేవుని దయ వల్ల బిడ్డకు ఏం కాలేదు. ఏమన్నా అయితే ఎట్లుంటుండే, మన రాజు మీదనే నిందలు పెట్టేటోళ్ళు. అప్పటికే వాళ్ళ అవ్వ అయ్యా ఎన్ని తిట్టుకున్నారో ఏమో మనన్ని.
తిట్టుకున్నాడు అంటే మరి ఇక పిల్ల చేసే పనికి అట్లున్నది. తిట్టుకోకపోతే ముద్దించుకో అన్న వాళ్ళను. వాళ్ళని కాదు మనల్ని తిట్టుకుంటాను వాళ్ళు. వాళ్ళ బొంద తిట్టుకున్నారు తీ. అదో నువ్వు మా వాళ్ళని గట్లా అంటావా అత్తమ్మ? అంటావా అంటే మరి వాళ్ళు మనల్ని తిట్టుకుంటానని నువ్వే అంటివి కదా. మనల్ని తిడితే మనం వాళ్ళని తిట్టద్దా? ఏమో ఇక బిడ్డకైతే ఏం కాలే, ఏం విరగలేదు, అంత క్షేమంగానే ఉన్నది. దేవుడు మంచిగా చూసిండు మనన్ను, లేకపోతే ఎట్లుంటుండే. ఇంతకీ ఏం జరిగింది అను? ఏం లేదు, అమెరికాలో ఆగిట పట్టుకోరా రాగానే పట్టుకున్నదాన్ని. మనోనికి గట్లాంటివి నచ్చాయి కదా. దొబ్బిండు, దొబ్బంగానే కింద పడ్డది. పొల్లా భయపడ్డదో మన్నో ఎన్ని తాకినాయో బొక్కలు ఇరిగినాయి. ఇక నన్ను ఎవడు చేసుకుంటాడు అనుకున్నదో ఏమో. భయానికి మస్తు నొప్పులు పెట్టినట్టున్నాయి. ఏ ఊర్లో పెడితే భయానికి నొప్పులు? హాస్పిటల్కి పోతే అంత మంచిగానే ఉన్నదని చెప్పిండు డాక్టర్. ఇక డాక్టర్ ఎవరో తెలుసా అండి? బొక్కల డాక్టర్. నాకు మా తెలుసు. ఓ ఆ డాక్టరు ఎంత సంతోషపడో. రాజు చదివిపించిండట ఆయనను. నన్నైతే కాళ్ళే మొక్కుడు, కాళ్ళే ఇడుసుడు లేక. వాడు సంపాదించుకున్న పేరు అట్లున్నది మరి. తల్లిదండ్రులుగా మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో ఏమో, మనకు అట్లాంటి కొడుకు పుట్టిండు. అట్లాంటి కొడుకును మనం అర్థం చేసుకోవాలి. వానికి ఇష్టం లేని పనులు చేసి వాని మనసును కష్టపెట్టద్దు. అని మంచిగా చూసుకోవాలి మనం. వాడిప్పుడు మస్తు సంతోషంగా ఉన్నాడు భార్యతోని. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరన్నా పుల్లలు పెట్టడానికి చూసిండ్రో నన్ను మొత్తం ఇక రాక్షసుల్లాగానే చూస్తారు. వాళ్ళు పెడతారు పుల్లల మధ్యలో, వాళ్ళు పెట్టారు. మౌనిక పెడుతుండే కానీ అది వీకింది. గదే చెప్తున్న మాట చూస్తుంటే డిప్రెషన్ తగ్గినట్టే ఉన్నది కదా. ఎప్పుడు పోతారట మళ్ళా? ఏమంటున్నావు నువ్వు? ఎప్పుడు పోడింది? పెళ్లి చేసి పంపిస్తా అని మాట ఇస్తావు కదా నాకన్నా ముందుగానే. నేను కూడా గదే మాట ఇచ్చిన. ఎవరేమన్నా ఏం చేసినా నీ పెళ్లి చేసే పంపుతా నేను ఇంట్లోకెళ్ళి నువ్వు ఎట్టు పోయేది లేదని చెప్పిన. ఎందుకంటే దానికి పాపం బిడ్డకు 2 జాబులు వచ్చినాయట అమెరికాలో. ఒక్క జాబ్ కూడా వద్దంటాంది. ఎందుకంటే అత్త దగ్గర ఉంటా అంటాంది. దాని 100 జాబులు వచ్చినాయి, దానికి జాబులు రాలే, మను రాలే, వట్టిగానే నాటకాలు ఆడుతుంది. వదినని చూస్తే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నట్టే ఉంది కానీ వదిన ప్రమేయం ఏం లేనట్టు అనిపిస్తుంది. నా కొడుకు జీవితంలోకి ఎవరన్నా ఎంటర్ అయ్యి వాడిని ఇబ్బంది పెట్టినట్టు తెలియాలి. వాళ్ళని నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ముందు చేసే పని మెడలు పట్టి బయటకు గెంటుతా. ఓ మా తమ్ముడు భార్య ఇక ఏడ్చుడు. నేను చెప్పిన ఏడకు దాని పెళ్లి వేసే పంపుతా, బావ కూడా నీకు మాట ఇచ్చిండు కదా అని చెప్పిన. అప్పుడు నిమ్మలమైండు మనుషులు. సరే సంబంధాలు చూస్తా. అయితే ఎంత తొందర వీలైతే అంత తొందర పెళ్లి చేసి పంపించిద్దాం. చూడు ఇక నేనైతే పోయి వంటన్నా. అవ్వా హాస్పిటల్కు అటు ఇటు తిరిగి నాకు నడుము నొత్తాంది. ఇక చూడు కథకే వచ్చ కదా దీంతో పెళ్లి చేసే పంపుతా అంటాంది. ఎవరనుంటే చెప్పే చిన్నమ్మ, తొందర దాని సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించేద్దాం. ఇక మాట ఇచ్చినాం కదా, మాట నిలబెట్టుకోకపోతే మంచిగా ఉండదు. గట్లా ఎందుకు ముద్దు పెట్టుకున్నావు బిడ్డ? ఆ పిల్లగాడు ఆయన ఇంకేటన్నా నూపితే ఎట్లుంటుండే? తలకాయకు దెబ్బ తాకితే ఉంటావా నువ్వు? బావ గట్ల ఏం దొబ్బడమ్మా, నాకు తెలియదా బావ గురించి. వట్టిగిట్లా అన్నాడు, నేనే కింద పడ్డా కావాలని. మరెందుకు గట్లా చేస్తున్నావే? నాకు బావ కావాలమ్మా. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, నాకు బావ కావాలి. ఇంతకుముందు గట్లనే ఆన్యవన్నో చేసుకుంటా అని గిట్లా చేసుకున్నావు జీవితం. మళ్ళీ ఇప్పుడు బావ కావాలని ఇక పెళ్ళైన అంతటి నీకెందుకే? లేదమ్మా, నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ప్రేమించింది బావనే. బావ ఇంకెవరినో ప్రేమించినా అంటే నేను సైడ్ అయినా. పోయి గిరిని చేసుకుంటే నేనెట్లుకుంటా అమ్మా? బావ స్థానం నాకే, నేనే చేసుకుంటా బావని. నీకు పిచ్చి పట్టింది. డాడీ చెప్తే తుక్కు తిడతాడు. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటారు ఎవరన్నా. నీకేం తక్కువైంది బిడ్డ? చదువు తక్కువనా, అందం తక్కువనా, ఆస్తి తక్కువనా? మంచి వాళ్ళు ఉన్నారు. నీకు ఏద్దా నేను పెళ్ళి ఎందుకు? నాకెవ్వరు వద్దమ్మా. నువ్వేదన్నా చేసేది ఉంటే బావని ఎట్లా పెళ్లి చేసుకున్నాడో ఏమన్నా ఐడియాలు ఇయ్యు. నాకు హెల్ప్ చేయి. ఏది చేత కాదంటే వట్టిగానే ఉండు. ఏమో బిడ్డ, నాతోటైతే కాదు. మీ డాడీకి తెలిసిందంటే చంపేస్తాడు నన్ను. ఇప్పటికే లవర్ గాని విషయం నాకు ఎందుకు చెప్పలే అని నన్ను తుక్కు తిట్టిండు. అసలు నాకు అని గురించి తెలియదన్న అయినాడు. చూడు మమ్మీ, బావని ఎట్లా ట్రాప్లో పడేస్తాను. ఏమన్నా చేసుకో బిడ్డ, మేమైతే పోతాం. అలా గిట్లనే దుబ్బేసుడు చేసుడు ఆయనతో నిన్నేమన్నా ఎత్తే ఎట్లా? ఒక్కగానొక్క బిడ్డ మాకు. నాకేం కాదు మమ్మీ, చూడు ఎవరెవరికి ఏమేమవుతుందో. అమ్మగారు, హౌ డేర్ యూ? డోర్ నాక్ చేయకముందే లోపలికి వస్తావా? సారీ అమ్మా, తప్పైపోయింది. ఇలారా,
ఈసారి క్షమిస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చే ముందు డోర్ నాక్ చేసి నా పర్మిషన్ తీసుకొని రావాలి. అలాగే అమ్మా. ఎందుకు వచ్చావు? పెద్దమ్మగారు మీకు వేడినీళ్ళు పెట్టి కాపటం పెట్టమన్నది. వేడినీళ్ళు కాబెట్టినా తీసుకురావనా అని అడగడానికి వచ్చిన అమ్మ. అవసరం లేదు. అమ్మ అడిగితే పెట్టినా అని చెప్పు. అయ్యో ఎందుకమ్మా? చెప్పింది విను అంతే. నేను చెప్పిన మాటలు విను. నేను నీకు గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇస్తాను. ఎందుకలా మాట్లాడుతున్నారమ్మా? చెప్పింది మూసుకొని విను అని చెప్తున్నా. ఎక్స్ట్రాలు చేసినావు అనుకో, అత్తతోటి చెప్పి నేను పనిలోంచి వీకేస్తా. మా అత్త గురించి తెలుసు కదా, ఎవరి మాట వినది. అలాగే అమ్మా. అమ్మ రాత్రి మీకు ఏం వండమంటారు? అందరూ తింటే కదే వండు. ఏం చేస్తున్నావు? ఒక్కొక్కరికి స్పెషల్గా వండుతావా? అందరికీ ఒకటే అమ్మా. రాజ్సార్ డైట్ వేరే ఉంటుంది. రాజ్సార్ ఏది తింటే స్వాతమ్మ కూడా అదే తింటుంది. అయితే రాజ్బాబు ఏం తింటాడో నాకు అదే చెయ్యి. ఇవాళ వాళ్ళిద్దరికి ఏం చెయ్యొద్దన్నారమ్మా. ఎందుకు అంటే వాళ్ళు రాత్రి బయట తింటా అని చెప్పిండ్రు, వంట చేయకని చెప్పిండ్రు వాళ్ళ మందం. అవునా? అయితే నాకు చేయకు. అయ్యో ఎందుకమ్మా, మీరు కూడా వెళ్తున్నారేటన్నా? నీకెందుకే, నడు. వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలు. ఆ రాజుకు పెళ్ళామంటే బాగానే ఉన్నట్టున్నది. మంచిగా తిరుగుతాండ్రు చేస్తాండ్రు. నువ్వై గాల మధ్యలో ఏరుతాంటవేమి? నీకేమన్నా పిసలేసిందా? మమ్మీ, నాకు రాజ్ బావ కావాలంతే. నేను బావని పెళ్లి చేసుకొని నీకు చూపిస్తాను. అప్పుడు ఆశీర్వదించు మా ఇద్దరిని. ఏమో ఏం మాట్లాడుతున్నావో ఏమో. బేటీ, డాడీ మేము వెళ్తాం తల్లి. ఈరోజు సాయంత్రం అయినా రేపు పొద్దునైనా వెళ్తాం. మీ ఇష్టం డాడీ. నీ బిడ్డ బావని పెళ్లి చేసుకుంటా అంటుంది. అవునా? అవునా అంటవేంది? పెళ్ళైన పిల్లగాని చేసుకుంటా అంటుందంటే అయితే ఏంది? ఇవాళ రేపు ఇద్దరిద్దరు పెళ్ళాలు ఉంటలేరా? నీకు సిగ్గు అన్నది లేదు. ఇద్దరు పెళ్ళాలుంటే మంచుకుంటుందా? ఈ బిడ్డ రెండో పెళ్ళం అవుతుంది. అయితే వాయ్, నాలుడు ఇద్దరిని చూసుకుంటాడు. మనకేమన్నా ఆస్తులు తక్కువన్నాయా? ఆయనకేమన్నా ఆస్తులు తక్కువన్నాయా? నా బిడ్డను చేసుకుంటే చాలు. రెండో పెళ్ళామని నువ్వు బాధపడకు మమ్మీ. దాన్ని ఎట్లయినా సైడ్ చేస్తా. మొదటి పెళ్ళాన్ని నేనే అవుతా చూడు. ఏం చేస్తావో ఏమవుతావో. ఈ సినిమా అనుకుంటానవేమో. జీవితం ఇది అర్థమవుతుందా? నా బిడ్డ ఏది మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడు నువ్వైతే. నాకైతే ఎంత సంతోషమో నా బిడ్డ ఇంటికి కోడలైతే. నీకు సిగ్గు అన్నది లేదా అట్లాంటి మాటలు మాట్లాడడానికి? అక్క అక్క అని చస్తావు. ఆ అక్కకు నీ మీద కొంచెమన్నా ప్రేమ ఉంటే ఎప్పుడో వేయకపోతుండేనా మన బిడ్డతోటి పెళ్ళి? దాన్ని వచ్చిన పట్టుకొని వచ్చింది. రెండో పెళ్ళంగా తీసుకొస్తానే పడుతుంది. నువ్వు తండ్రివేనా అసలు? ఆ పిల్లగాడు ఇది వట్టి పోయి పట్టుకుంటేనే ఒక్క నువ్వు నూకిండట. నువ్వేమో పెళ్ళి వేసుకోమని చెప్తాను. దీని మీద మనసు ఎట్లయితుంది, ఎట్లా చేసుకుంటాడు ఆయన? పట్టి ఆ కూతురు జీవితం నాశనం చేయక చెప్తున్నా. నా బిడ్డ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నది. నా బిడ్డ ఏది చేసినా కరెక్ట్ చేస్తుంది. వీళ్ళెప్పుడు గొడవ పడుతూనే ఉంటారు కానీ ఇప్పుడు రాత్రి ఎలా ప్లాన్ చేయాలి? వాళ్ళిద్దరూ బయటికి వెళ్తున్నారట. నేను వాళ్ళతో పాటు వెళ్ళాలి. ఏం చేయాలి? స్వాతి, బావా, ఈరోజు చాలా బెంగగా ఉంది బావా నీ మీద. నేను వచ్చేసానుగా, బయటికి వెళ్దామా? మ్, పద, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో. ఆగు, ఒక ముద్దు పెడతాను. ఇక్కడ వద్దు బావా, లోపలికి వెళ్దాం. మనల్ని చూసి కుళ్ళుకుంటారు. ఇప్పుడు కాదు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే. డోర్ వేసావుగా? మ్, డ్రెస్ బాగుందా బావా? చాలా సెక్సీగా ఉన్నావే. ఐ లవ్ యూ స్వాతి. లవ్ యూ టూ బావా. బావ వచ్చి ఇంతసేపు అవుతుంది. వీళ్ళేంది ఇంకా బయటకు రారు? లోపల ఏం చేస్తున్నారో ఏమో. వీళ్ళని ఇప్పుడు ఎలా డిస్టర్బ్ చేయాలి? వెళ్ళి డోర్ కొట్టనా? డోర్ కొడితే మళ్ళీ నేనే కొట్టానని తెలుస్తుంది. బావకి ఇంకా నాపైన కోపం పెరుగుతుంది. ఏం చేయాలి? శృతి, ఏమైందే? ఏం లేదత్తమ్మా. స్వాతి, స్వాతి ఏమైందే? స్వాతికి నేను ఒక టాబ్లెట్ ఇచ్చాను అత్తయ్య,
ఎక్కడ పెట్టిందో ఏంటో, ఎంత వెతికినా దొరకట్లేదు. అది వేసుకోకపోతే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అత్తయ్య. అయ్యా మరి ఎట్లనే? అసలు స్వాతి ఎక్కడికి వెళ్ళింది? ఎంత వెతికినా కనిపించట్లేదు. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. నేను పిలుచుకొత్తావు. స్వాతి, స్వాతి, స్వాతి ఎటువైనవే? త్వరగా వెళ్ళొత్తా. వాళ్ళని ఎలాగైనా సరే డిస్టర్బ్ చెయ్యం. అత్త త్వరగా తేయత్తా. తెస్తున్నాగే. స్వాతి, స్వాతి. అది ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి. నన్ను విడిచిపెట్టి దాన్ని పట్టుకుంటావా బావా? నాకన్నా అందంగా ఎవరుంటారు చెప్పు? దానికన్నా ఎక్కువ సుఖం ఇస్తాను బావా. నన్ను పెళ్లి చేసుకో.